సార్ నేను ఎవరికి చెప్పుకోను సార్, నేను ఎవరికి చెప్పుకోలేదు. ఆగస్ట్ 22 ఆయనకి బర్త్డే, చిరంజీవి గారికి బర్త్డే. ఆ రోజు ఏదో గుడికి వెళ్తున్నాం, ఆయన పేరు మీద అర్చన చేయించుకుంటున్నాం, దేవుణ్ణి ముక్కుంటున్నాం, ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలి అట్టని నేను దేవుడిని కోరుకొని ఏదో నాకున్న శక్తికి ఒక 10 మందికో ఏదో ఒక 15 మందికో టిఫిన్ పార్సల్ కట్టుకొచ్చి అక్కడ ఉండే పేదవాళ్ళకి ఇస్తుంది సార్ గుడి ముందర. అంటే ఆర్థికంగా మీకే శక్తి చాలా తక్కువ. అంటే మీరు చేసే ఈ అభిమానం కానీ, మీరు చూపించే అభిమానం కానీ ఆయన దాకా వెళ్ళదు. ఈరోజు ఇది జరగకుండా ఉండుంటే, మీరు అదే చిత్తూరులో ఉండుంటే ఆయనకి తెలియదు. అవును సార్. ఏ ఆలోచనతో మీరు అంత అభిమానం చూపించారు? సార్ నేను ఆ రోజు అలాంటి చేశాను కాబట్టి దేవుడు ఈరోజు నాకు కరుణించాడు సార్. ఓకే, స్వార్థం లేదు. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్న ఆయన మా చిరంజీవి గారు చల్లగా ఉండాలి, ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన చాలా ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి అట్టని నేను ప్రతి సంవత్సరం ఎప్పుడు నేను గుడికి వెళ్ళేటప్పుడంతా నేను ఆయన గురించి నేను నేను ఆయన గురించి నేను తలుచుకుంటాను సార్. నేను అలాంటి ఏదో నాకు తోచింది నేను చేసుకుంటూ వచ్చాను, కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పను. గుడికి వెళ్ళడమేమో చేయడమే, ఏదో ఇవ్వడం రావడం అంతవరకే. నేను ఈరోజు అనుకుంటున్నా అలాంటి ఏదో చేయడం వల్ల భగవంతుడు కరుణించాడు అనుకుంటున్నాను నేను. అంటే ఏ స్వార్థం లేకుండా మీరు ఒక ప్రయత్నం చేశారు, ఒక అభిమానం చూపించారు, అది ఇలా మీకు తిరిగి వచ్చింది. లేదు సార్, నాకు చాలా ప్రాణం సార్ అయినా. నాకు చెప్పడం గొప్ప కాదు,